వ్యతిరేకం అనుకున్న పార్టీలను కూడా తన వైపు తిప్పుకోవడంతో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆ నేత గెలుపు ఈజీ అయిపోయింది. తన వ్యూహానికి పదును పెట్టి ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. తలపండిన రాజకీయ నేతల్ని సైతం బోల్తా కొట్టించేలా ఆ ఉపాధ్యాయ సంఘం నేత తన కార్యాచరణ అమలు చేశారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన గెలుపునకు దోహదం చేసిన అంశాలేంటి? ప్రధాన పార్టీలను ఎలా పల్టీ కొట్టించారు? ప్రత్యర్థికి మద్దతు ప్రకటించిన కూటమిని తన వైపు ఎలా తిప్పుకున్నారు? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడు ఎన్నిక ప్రధాన పార్టీలకు కనువిప్పు కలిగించింది. బలపరిచామని ప్రకటించిన కూటమి నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచిన తర్వాత వైసీపీ అసలు రంగు బయటపడింది. తొలుత గాదెకు వ్యతిరేకం అనుకున్న టీడీపీ జనసేన వ్యూహం ఈ ఎన్నికల్లో బెడిసికొట్టింది. బీజేపీ వైసీపీ నేతలు పోటీపడి నడిపిన తెరచాటు రాజకీయం శ్రీనివాసులు నాయుడు కలిసొచ్చింది. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మరోసారి ఏపీటీఎఫ్ తరపున పోటీ చేశారు. వ్యక్తిగతంగా సహృదయుడు, సమస్యల పట్ల స్పందిస్తారని పేరుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉపాధ్యాయులను ఫుట్బాల్ ఆడుకున్న టీచర్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తిగా మన్ననలు పొందారు రఘువర్మ. రఘువర్మకు ఎన్డీఏ కూటమి పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని టీడీపీ జనసేన నేతలను కోరారు. ఒక విధంగా వారిని ఒప్పించగలిగారు. దీంతో ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన నేతలు ప్రచారం హోరెత్తించారు. గెలుపు గ్యారంటీ అనుకున్నారు రఘువర్మ. కానీ మాజీ ఎమ్మెల్సీ పీఆర్టీయూ నేత గాదె శ్రీనివాసులు నాయుడు గత అనుభవాలతో తన వ్యూహానికి పదును పెట్టారు. సొంత సామాజిక వర్గాన్ని కూడగట్టారు. మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత మాధవ్ దగ్గర మనం బరంపురం అంటూ వ్యవహారాన్ని అట్నుంచి నరుక్కొచ్చారు. సాధారణ ఎన్నికల్లో 3 పార్టీలు జట్టుకట్టి వైసీపీని మట్టి కరిపించాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భిన్నంగా వ్యవహరించింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పలువురు అభ్యర్థులున్నా శ్రీనివాసులు నాయుడు మరో అడుగు ముందుకేసి మంత్రి అచ్చెన్నాయుడును ప్రసన్నం చేసుకున్నారు. కనీసం 2వ ప్రాధాన్యత ఓటును టీడీపీ జనసేన నుంచి తనకు వేయిస్తే గెలిచిన తర్వాత తాను ఎక్కడికి పోనని చేతిలో చెయ్యేసి చెప్పారట. దీనిలో భాగంగానే టీడీపీ అంతర్గత సంభాషణల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటుని రఘువర్మకు వేసి 2వ ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడుకు వేయాలని చంద్రబాబు చెప్పారని సమాచారం. దీనిపై రఘువర్మ వర్గంతో పాటు టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ 2 పార్టీల దగ్గర కూడా గాదె శ్రీనివాసులు నాయుడు తన రాజకీయ చిత్రత నిరూపించుకున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కండువా వేసుకుని పరిచయాలు పెంచుకున్నారు గాదె. ఈ అంశం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసొచ్చింది. తమ నేత గెలిచారని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై టీడీపీ భిన్నమైన ప్రకటనలు చేసిందని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. రఘువర్మ, శ్రీనివాసులు నాయుడులో ఎవరూ విజయం సాధించినా కూటమి గెలిచినట్టేనని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. వైసీపీ సోషల్ మీడియా సైకోలు తెలుగుదేశంను టార్గెట్ చేస్తున్నారు. తన ఓట్లు తనకు ఉన్న టీడీపీ శ్రేణులు వేసిన 2వ ప్రాధాన్యత ఓట్లు గాదె శ్రీనివాసులు నాయుడు విజయానికి దోహదం చేశాయని రఘువర్మ అనుచరులు నిట్టూరుస్తున్నారు. తమ నేతల వైఖరితోనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో తప్పులు దొర్లాయని తెలుగుదేశం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు యూటీఎఫ్ మద్దతుతో పీడీఎఫ్ తరపున పోటీ చేసిన విజయ్ గౌరికి వైసీపీ సపోర్ట్ ఉందని టీడీపీ ఆరోపించింది. తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులోనే విజయ్ గౌరి 5,804 ఓట్లు సాధించడం, రఘువర్మ ఓటమి, శ్రీనివాసులు నాయుడు గెలుపు దోహదం చేశాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ వైఖరి తమకు ఓ గుణపాఠమని టీడీపీ భావిస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపుతో పార్టీకి చేకూరే ప్రయోజనం, జరిగే నష్టం ఏం లేకపోయినా ఉపాధ్యాయుల సంఘాల మధ్య విభేదాలు బయటపడటానికి వేదికైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తెలుగుదేశం జనసేనల్లో అంతర్గత సమీక్షకు కారణమైంది. మొత్తం మీద ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలిందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసులు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీని సీఎం అభినందించారు. టీచర్ల సమస్యల పరిష్కారంతో పాటు గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.